ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ స్త్రీ శక్తి పథకంపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన హామీలలో ఒకటైనటువంటి స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15వ తారీఖు నుండి అమలు చేస్తున్నట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధం చేస్తున్నారు. మహిళలు మన రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చని, రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించినా డబ్బులు చెల్లించిన అవసరం లేకుండా టికెట్ ధరపై ప్రభుత్వం రాయితీ కల్పించి జీరో ఫేర్ టికెట్ను మహిళలకు అందించబోతుంది. ఈ విషయంపై ఆర్టీసీ ఎంపీ ద్వారకా తిరుమలరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో 5 రకాల బస్సులను అనగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మహిళలకు ఉండవలసిన అర్హత ఏమిటంటే, తాము ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళ అని తెలియజేయడానికి ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి 200 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అయినప్పటికీ మన రాష్ట్ర మహిళలను అభివృద్ధి పదంలో నడిపించడమే మా లక్ష్యమని, దానికి మేము కృషి చేస్తామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. కాబట్టి ఈ పథకాన్ని మన ఏపీ మహిళలు అందరూ వినియోగించుకుందాం. ఈ పథకంపై ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినట్లయితే మళ్ళీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.